నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రామారెడ్డి మండలం రంగంపేట వద్ద అదుపు తప్పిన కారు రైల్వే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కోసం తవ్విన భారీ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే లైన్ పనులు కొనసాగుతున్న క్రమంలో ట్రాక్ పై నుంచి నీళ్లు వెళ్లకుండా అండర్ గ్రౌండ్ బైపాస్ లైన్ కోసం పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పైప్ లైన్ కోసం తీసిన భారీ గుంతలో ఓ కారు బోల్తా పడి భారీ భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రంగంపేట గ్రామ శివార్లోని రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కామారెడ్డి పట్టణానికి చెందిన మొగుళ్ల వనిత రమేష్ గౌడ్ దంపతులు కారులో రామారెడ్డి మండలం గిద్దా గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. రంగంపేట శివార్లో రైల్వే గేటు వద్ద ఉన్న పైపులను ఢీకొని కారు ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కోసం తవ్విన భారీ గుంతలో తలకిందులుగా పడిపోయింది. కారులోంచి ఎయిర్ బ్యాలెన్స్ ఓపెన్ కావడంతో కారులో చిక్కుకున్న భార్య భర్తలు కేకలు పెట్టారు. దాంతో అరుపులు విన్న రైల్వే సిబ్బంది స్థానికులు కారు పడిపోయిన విషయాన్ని గమనించి గుంతలో నుంచి జేసీబీ సాయంతో ఇద్దరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఇద్దరిని పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కాగా రైల్వే లైన్ కోసం భారీ గుంతలు తీయడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదని, అందువల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్ లైన్ కోసం తీసిన భారీ గుంతలో ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోయి ఏదైనా జరగనంత జరిగితే గుర్తించే అవకాశం కూడా లేదని చెప్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కేకవేయడంతోనే స్థానికులు గుర్తించడంతో ప్రమాదం తప్పిందని, స్పృహ కోల్పోయి ఉంటే అందులో కారు పడిన విషయం కూడా తెలిసేది కాదని పేర్కొన్నారు. రైల్వే అధికారులు స్పందించి తక్షణమే ప్రమాద సూచక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. Okay, right. Start lagi. Namro. Enggak. ఏమన్నా దిగ్గనండి ఏమన్నా అడ్డం వచ్చినట్టుంది రింగులుండే. విజువల్స్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వైన్ షాపులో గుర్తెన్ దుండగులు చోరీకి పాల్పడ్డారు. షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి ₹1,00,000 నగదును అపహరించుకు వెళ్లారు. వైన్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల ఓ వైన్ షాపులో గురువారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇద్దరు గుర్తెరిగిన వ్యక్తులు ఆటోలో వచ్చి వైన్ షటర్లు గడ్డపారతో పైకి లేపి అందులోకి చొరబడ్డారు. అనంతరం క్యాష్ కౌంటర్లో ఉన్న ₹1,00,000 నగదును తీసుకొని పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని పదవులు పొందిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బైన్సా, అమంగల్, ఖానాపూర్తో పాటు పలు మున్సిపాలిటీల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పొందిన విషయం మర్చిపోవాలని ప్రశ్నించారు. కేవలం స్థానిక పరిస్థితులను బట్టి మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం సహకరించుకోవడం జరుగుతుందన్నారు. కానీ బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. భాజపా నాయకులు కామెడీ అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ గోదావరి, కౌన్సిలర్లు ప్రభాకర్ యాదవ్, హఫీజ్ బేగ్, కోఆప్షన్ సభ్యులు కుంభాల రవి యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కుంభాల రమణ గారు, కాంగ్రెస్ నుండి ముగ్గురు నామినేట్ అయ్యారు. ఈ విషయంపై బీజేపీ నాయకులైనటువంటి వారు కొంతమంది విమర్శిస్తున్నారు. నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, మీరు కూడా 4-5 చోట్ల పొత్తు పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేశారు. మనమందరం రాజకీయాలు కోరకుండా కామారెడ్డి పట్టణం అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కుంభాల రమణ గారు, కాంగ్రెస్ నుండి ముగ్గురు నామినేట్ అయ్యారు. దీనికి గాను బీజేపీ నాయకులు కొంతమంది మేము కాంగ్రెస్తో పొత్తుకూడి కుమ్మక్కయ్యి పార్టీలు వేరు, ఎజెండాలు వేరు, అంతా ఒకటే అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా 4-5 చోట్ల బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వారికి మద్దతు ఇచ్చారు. అది కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మనం అందరము రాజకీయం కాకుండా పార్టీలకు అతీతంగా కామారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి భాగస్వాములు అయితేనే కామారెడ్డి డెవలప్ అవుతుంది, మున్సిపాలిటీ కూడా మంచి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ పక్షాన వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే నిన్న ఎలక్షన్ జరిగిందో ఈ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి పొత్తులు చేసుకోవడం జరుగుతుందని అన్ని పార్టీల యొక్క రాష్ట్ర శాఖలు చెప్పడం జరిగింది. ఓపెన్గా ఏ పార్టీతో చేసుకోవద్దని ఏ రాష్ట్ర పార్టీ కూడా చెప్పలేదు. ఆ జిల్లాలో అక్కడ పట్టణ పరిస్థితుల బట్టి పొత్తులు చేసుకున్నాయి. మేమేదో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని ఏదో పనికిరానటువంటి విమర్శ చేస్తున్న బీజేపీ కౌన్సిలర్స్కి ఒకటే విషయం చెప్తున్నా. ముందు మీ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ పొత్తు పెట్టుకొని చైర్మన్, వైస్ చైర్మన్లు సాధించారో తెలుసా అని అడుగుతున్నా. బైన్సాలో ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకున్నది. వైస్ చైర్పర్సన్ కుతుబ్ సిద్దిక్, బీబీ కుతుబ్ సిద్దికి వైస్ చైర్పర్సన్, బీజేపీ దత్తు చైర్మన్. అలాగే నర్సాపూర్లో రాజు యాదవ్ కాంగ్రెస్ నుంచి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బీజేపీ బుచ్చేష్ యాదవ్. అలాగే ఆగమనంలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఫస్ట్ పెట్టుకున్నది. అలాగే ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఫస్ట్ టైం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు చాలా విదూరంగా ఉంది. అది ఎలా ఉందంటే మనం చేసే సంసారం ఎదుటివారు చేసే వ్యభిచారం అనే విధంగా ఉంది. వాళ్ళు బీజేపీ అనేది రాష్ట్రంలో అంతటి ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే కామారెడ్డిలో సపరేట్గా ఉన్నారని మాకు డౌట్ వస్తుంది. బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒకటే ఉందా, కామారెడ్డిలో డిఫరెంట్గా ఉందన్నట్టు మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో చోట్ల ఎంఐఎంతో, కాంగ్రెస్తో, బీఆర్ఎస్తో ఎన్నో చోట్ల పొత్తు పెట్టుకొని ఈరోజు మాకు మేమేదో సమాజానికి ద్రోహం చేసినట్టు. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ పార్టీకి కామారెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. కాంగ్రెస్కు 19, ఇండిపెండెంట్ 3, బీఆర్ఎస్కు 11, బీజేపీకి 16 ఇప్పించారు. అలాంటి పరిస్థితులలో మళ్ళీ కౌన్సిలర్స్ అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోలేదు కదా స్థానిక సంస్థలలో. అలాంటి పరిస్థితి దాపరించారు కదా. అలాంటప్పుడు కామారెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించి కామారెడ్డి ప్రజలు ఏర్పడ్డట్టు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి కోసం వాళ్ళ నాయకులు వెనుకంజ వేసారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఏర్పాటు విషయంలో వాళ్ళు నమ్ముకున్న నాయకులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, వెనుకంజ వేసి చర్చల్లో భాగంగా ఆయన సరిగా స్పందించలేకపోయారు. అలాంటప్పుడు కామారెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించి మా నాయకులు, మా మాజీ ఎమ్మెల్యే కొండగోడలు గారు, మా జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ గారు ముందుకొచ్చి కామారెడ్డి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు వైస్ చైర్మన్ కావచ్చు, కోఆప్షన్ పదవులు కావచ్చు రావడం జరిగింది. దాని మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ
జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెట్లం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్న మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా కాలపం చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వెనుకంజలో ఉన్నాయన్నారు. రైతు పండించిన ప్రతి పంట ప్రభుత్వం తీసుకుంటుందని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ హామీ ప్రకారంగా ఇప్పుడు ప్రతి గింజ కొనుగోలు చేయాలన్నారు. జొన్న మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. పెట్ల మండల వ్యాప్తంగా రైతులు జొన్న మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున పండించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రైతులందరూ ఆ మోసపూరితమైన హామీలను గుర్తు చేసుకుంటూ ఎంతో బాధతో కుమిలిపోతున్నారని పేర్కొన్నారు. ఆ రోజు ప్రతి రైతు పండించిన గింజ ప్రతి గింజ కొంటాము కొనుగోలు కేంద్రాల రూపంలో ఉన్నది. ఈరోజు రైతులు చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సిన అవసరం అవుతుంది. మరి ఈరోజు జొన్నలు మరి మక్కలు ఇప్పటికి వరకు కూడా కాంటలు లేకపోవడం రైతులకు మోసపూరితమైన హామీలు ఇచ్చే రైతాంగం మరి ఎంతో ఆశపడి మా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న రైతులు జొన్నల పంటలు పండించడం జరిగింది. మరి ఇప్పుడు జొన్నలు ప్రతి కళ్ళాలలో ఈరోజు రోడ్లపైన జొన్నలు ఉన్నవి. అయినా కూడా ఎక్కడ కూడా ఒక కేంద్రంలో కూడా కాంటలు జరగడం లేదు. ఈరోజు డాడీ కూడా మరి రోడ్లపైన రైతులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక చర్యల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు అన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతున్న సంగతి గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అంటూ ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తనెక్కిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ఆయన యొక్క నిర్లక్ష్యం వల్ల, ఆయన ధోరణి వల్ల, ఆయన వ్యక్తిత్వం వల్ల ఈరోజు రాష్ట్ర రైతాంగం చాలా అనుభూషపడుతున్న సంగతి గుర్తించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఏ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ చాలా వెనుకంజ ఉన్నది. వాళ్ళ ధోరణి, వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలనలో చాలా రుజుగులున్న సంగతి ఈరోజు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్,
కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో ఎండలు దంచు కొట్టాల్సి ఉండగా కొన్ని రోజులుగా దానికి విరుద్ధంగా వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్ష బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో ప్రజలతో పాటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించి కొనుగోలు కేంద్రాలు తెచ్చిన ధాన్యం కళ్ల ముందు తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మోటారు పంపుల సాయంతో నీటిని తోడేసి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరిగిపోవడం, వర్షాల కారణంగా కాంటలు సకాలంలో కాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడి రైతుల ఆర్థిక అభివృద్ధిలో పశు సంపద కీలకమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరంలో మొత్తం 20 గేదెలకు గర్భకోశ వ్యాధి చికిత్సలు అందించగా 16 పశువులకు సాధారణ వైద్య సేవలు అందించారు. అలాగే 23 దురులకు నట్టల నివారణ మందులు వేశారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి 35 మంది రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ దూడల సంరక్షణ, పశుగ్రాసాల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.